హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శౌర్య అఫీషియల్. మన ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవ్రీ వీడియోలో ఎందుకు సబ్స్క్రైబ్ చేయమని చెప్తుంది అనుకుంటున్నారు. నా ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను పెట్టే ఎవ్రీ వీడియో కూడా మీకు యూట్యూబ్ ఓపెన్ చేయంగానే కనిపిస్తుంది అన్నట్టు. నన్ను ఇష్టపడే వాళ్ళు, నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళకి చెప్తున్నాను. ఇంకా ఇవాళైతే శ్రీకృష్ణ జన్మాష్టమి కదా, అందుకోసం అని చెప్పి మీ అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మీ పిల్లల్ని మరి రెడీ చేశారా? కృష్ణుని లాగా, రాధలాగా, గోపికల్లాగా. ఇవాళనైతే అందరూ పిల్లల్ని రెడీ చేస్తారు కదా, అందుకోసమే నేను కూడా మా చిన్నోని రెడీ చేద్దామని చెప్పేసి మీషోలో ఇవన్నీ ఆర్డర్ చేశానండి. డెలివరీ అయితే మస్తు లేట్ అయింది. ఇంకా టైంకి రేపు అష్టమి అనగా టైంకి అయితే వచ్చేసింది. మస్తు టెన్షన్ అయింది. వేరే కాస్ట్యూమ్ కూడా కొనలేదు. లాస్ట్ ఇయర్ కొన్నదేమో చిన్నగా అయింది. ఎట్లా వస్తుందా రాదా అని మస్తు భయపడ్డాం. ఇంకా టైంకి వచ్చింది. ఇంకా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరికైనా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మీషోలో ప్రోడక్ట్స్. ఇంకా నేను ఎందుకు లింక్ సెండ్ చేయగానే, కావాలంటే చెప్పండి, కమ్యూనిటీలో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మా వాడిని రెడీ చేయాలంటే నాకైతే చుక్కలే కనిపిస్తున్నాయి అనుకోండి. లాస్ట్ ఇయర్ అయితే చిన్నాడు వాడి ఫస్ట్ కృష్ణాష్టమి. అది రాధలాగా గోపికలాగా రెండు గెటప్స్ అయితే వేసిన. చాలా అంటే చాలా క్యూట్ ఉండే. అప్పుడు లడ్డుకుండే, ఇప్పుడైతే బక్కగా అవుతున్నాడు. కానీ ఇంకా అప్పుడు పడుకున్న తర్వాతనే అన్ని పెట్టేసి అంతా రెడీ చేసేదాన్ని. వాడు లేవగానే ఫొటోస్ తీసుకున్నాను. ఒక్కదాన్ని చేసుకున్నా అప్పుడైతే. ఇప్పుడైతే ఇంత మంది ఉండి కూడా రెడీ చేయలేకపోతున్నా. అంత ఇబ్బంది పెడుతున్నాడు మా పొట్టోడు. పిక్స్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఒక షార్ట్ కూడా పెట్టినా, గెస్ దిస్ బ్యూటీ అని చెప్పేసి. అందులో గోపిక లాగా క్యూట్ ఉంటాడు. సరే, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా కిరీటం అయితే వాడికి అసలే నచ్చలేదు అనుకుంటా అండి. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా పెట్టుకోవట్లేదు. లాస్ట్ కి పైన జుట్టు ఇట్లా పిలకలాగా వేసి అయినా నెమలిక పెడదామంటే అది కూడా వేసుకోని ఏడు. ఫోన్ చూపించినా పెట్టుకోవట్లేదు. బొమ్మలు చూపించినా పెట్టుకోలేదు. అస్సలు ఏడ్చినా మంచిగా అని చెప్పేసి దొరకబట్టి మరి పిల్లకేసి నెమలిక అయితే పెట్టిన. ఎంత చెప్పినా అస్సలు వినట్లేదు. వాడికే కదండి మెమరీస్, మనకేమన్నా ఉంటాయా? ఇప్పుడు ఏడుస్తాడు కానీ పెద్ద అయినాక చూసాక హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. వాడికి ఏదో తెలియంది, పెద్ద అంటది, ఇది రాక్షసుని డ్రెస్ చేసినట్టుగా ఫీల్ అయిపోయి ఏడుస్తూనే ఉన్నాడు. కొడుతున్నానా అంటే కొట్టుడు లేదు, తిట్టుడు లేదు. బుద్రగిస్తున్నా, పెళ్లికి పోదాం నాన్న, బూచోడు వస్తాడు నాన్న, ఏడవద్దు, ఏడుస్తే బూచోడు పట్టుకుపోతాడు. ఎంత మంచిగా చెప్పినా కూడా నాకు అవసరం లేదు, నేను వినను, నాకు డ్రెస్ ఏ వద్దు అన్నట్టుగా చూడండి ఎంతగానో పెడతాను. కొట్టినట్టు ఏడుతాడు. ఏదో నాన్నకి కంప్లైంట్ చేసుకుంటా, నాన్న నాన్న అనుకుంటా ఏడుస్తాను. నేను ఇంకా ఇట్లా జ్యువెలరీ డ్రెస్ వేసుకుంటే ఇట్లా వేసుకుంటాడో లేదో అని చెప్పి, ఆరాని పెడితే పెట్టుకుంటాడో లేదో, మళ్ళీ చేతులు నోట్లో పెట్టుకుంటే ఎట్లా అని చెప్పేసి ముందు రోజు నైట్ మా మమ్మీని గోరింటాకు తెమ్మని నైట్ మిక్సీ పట్టి వాడికి కష్టపడి గోరింటాకు కాళ్ళకి చేతులకి మంచిగా కనబడాలి నాకు అన్నయ్య అని చెప్పేసి మంచిగా రెడీ. ఆడేమో అమ్మ అద్దు, నువ్వు నన్ను రెడీ చేస్తున్నావు, నాన్న కావాలని ఏడుస్తాను. ఏం చెప్తాను చెప్పండి. ఇంకా మంచిగా పౌడర్ వేసేసి బొట్లు పెట్టడానికి నా వల్ల ఒక్కదాని వల్ల అయితలేదని చెప్పి వాళ్ళ నాన్న వచ్చి ఫోన్ చూపిస్తే మెల్లిగా పెడదామని అస్సలే పెట్టుకోలేదండి. ఎంత చేసినా కూడా అస్సలు పెట్టుకోలే బొట్లు. అక్కడిక్కడ అంటే ఇంకంతా మళ్ళీ వాటిని కడగాల్సి వచ్చింది. ఇక మెల్లిగా ఉయ్యాలలో వేసి పడుకోబెట్టినాము. ఇట్లయితే కలిసేటట్లే బొట్లు అయితే పెట్టుకోవడం చెప్పేసి ఉయ్యాలలో వేసి పడుకున్న తర్వాత మెల్లిగా పెడుతుంటే అప్పుడు కూడా లేచేటాను నాన్న నాన్న అనుకుంటా. ఇక మళ్ళీ బజ్జో పెట్టి మెల్లిమెల్లిగా బొట్లు అయితే పెట్టి, యాక్చువల్ గా చేతికి ఒక దగ్గర అవి వచ్చినాయి పూసలు, అవి వంకిల్లాగా. ఇంకొక దగ్గర రాఖీస్ కడదాము, సేమ్ రాఖీస్ తీసుకురా అని వాళ్ళ నాన్నకి చెప్తే సేమ్ తీసుకురా, కలర్స్ వచ్చింది. ఇక లాస్ట్ ఇయర్ కూడా కొంచెం ఇట్లనే ఉన్నాయి ప్రోడక్ట్స్ కదా అని చెప్పేసి ఇక లాస్ట్ ఇయర్ కట్టేసిన. ఇంకా పెట్టడం అటు ఇటు చేసి మెల్లగా పెట్టడం అయితే అయిపోయింది. చేసి అదంతా వేసింది ఒక ఎత్తు అయితే, బొట్లు పెట్టింది మాత్రం ఒక ఎత్తు. ఇంకా మంచిగా పడుకున్న తర్వాత అయితే మంచిగా నాకు నచ్చినట్టుగా పెట్టేసిన. ఇంకా వాడుకో నిద్ర సరిపోయే వరకు పడుకోబెట్టి ఇంకా తర్వాత అయితే ఫొటోస్ తీస్తుంటే చూడండి క్యూట్ క్యూట్ గా ఎలా నవ్వుతున్నాడు. ఇంకా నవ్వుతే ఆ నవ్వు చూస్తే చాలు ఇంతసేపు పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. అంత న్యాచురల్ గా ఉంటాయి చిన్న పిల్లల నవ్వు. ఇంకా అందులో మా కన్నయ్య నవ్వుతే క్యూట్ ఉంటాయి. దిష్టి మాత్రం పెట్టకండి. మా కన్నయ్య ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఫొటోస్ కూడా యాడ్ చేసిన. ఇంత క్యూట్ క్యూట్ గా నడుస్తుంటే ఇంకా అవన్నీ పెడితే ఎంత క్యూట్ ఉండేటోడు. అస్సలు పెట్టుకోలేదు. ఇంకా బండి మీద ఎక్కించినప్పుడైనా ఇట్లా మెల్ల కిరీటం పెడదామంటే నో నాకొద్దు అన్నట్టుగా చేస్తున్నారు. సరే పోనీలే ఇట్లనే ఉండని, బానే ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నాం. కనీసం నవ్వరా అంటే కూడా ఒక్క దగ్గర వాడికి నచ్చితేనే నవ్వుతాడండి, నచ్చకపోతే నవ్వట్లేదు. ఇప్పుడు పెద్దగా అవుతున్నాడు కదా, అన్ని అర్థమవుతున్నాయి. కాకపోతే వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేసి వీళ్ళని ఎందుకు
ఫొటోస్ తీపించుకోవాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఇటు తంటాలు పడైతే మెల్లిగా ఫోటో సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హ్యాపీగా మా కృష్ణాష్టమి కూడా ఫినిష్ అయిపోయింది. రాధ గెటప్ కూడా వేద్దాం అనుకున్నా గానీ దీనికే చుక్కలు కనబడ్డాయి. ఇక రాధ ఏం వద్దు అని చెప్పేసి ఓన్లీ కృష్ణుడి గెటప్ తో ఆపేసాను. లాస్ట్ లో పిక్స్ యాడ్ చేశాను కదా, ఎలా ఉన్నాయో చెప్పండి. చిన్న కన్నయ్య కోసం వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టికి ఇంతే. బాయ్.